హలో ఎవ్రీవన్. C23 ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ అన్న సప్లీ అన్న కూడా ఈసీఈ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 ఆల్రెడీ చేశాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మైక్రో కంట్రోలర్ అండ్ ఇంటర్ఫేసింగ్ రిలేటెడ్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. బిఫోర్ గోయింగ్ టు ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో, లెట్ us షేర్ వన్ థింగ్. మన బిఎస్డివిపి అకాడమీ వెబ్సైట్లో మీకు డిప్లొమా C23 ఫోర్త్ సెమిస్టర్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. ఫర్ సపోజ్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను బిఎస్డివిపి అకాడమీది వెబ్సైట్ది. మీరు వచ్చిన తర్వాత ఆల్ కోర్సెస్లోని మీరు అలా స్క్రోల్ చేస్తూ ఉంటే మీ క్లాస్లో డిప్లొమా స్టడీ మెటీరియల్స్ అని కనిపిస్తాయి. అది కోర్సెస్ అని నొక్కగానే మీకైతే ఇక్కడ డిప్లొమా C23 మెటీరియల్స్ ఉన్నాయి. వ్యూ కోర్సెస్ క్లిక్ చేయండి. C23 ఫోర్త్ సెమిస్టర్ మెటీరియల్స్ క్లిక్ చేయండి. ఇదిగోండి C23 ఈసీ ఫోర్త్ సెమ్ మెటీరియల్స్ అని ఉన్నాయి కదా, అవి మీరు క్లిక్ చేస్తే 299 రూపీస్కి ఏవైతే ఫోర్త్ సెమిస్టర్లో మీకు సబ్జెక్ట్స్ ఉన్నాయో 5 సబ్జెక్ట్స్, మైక్రో కంట్రోలర్స్ కానీ, కమ్యూనికేషన్స్ రిలేటెడ్ కానీ, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2 కానీ, ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా డిప్లొమా మెటీరియల్స్ మీకైతే ఉంటాయి. అందులో మీకు ఏంటి అంటే 3 కాంటెంట్ మొత్తం ఉంటుంది. దాంతోపాటుగా 3 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్ ఉంటాయి. 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ వాటి ఆన్సర్స్ ఉండవు. సో మెటీరియల్ అయితే ఇలా ఉంటుంది, మీకు ఉపయోగపడుతుంది. 299 రూపీస్ మీకు కనుక పే చేసి మెటీరియల్స్ తీసుకోవాలనుకుంటే మీరు దీని ద్వారా అయితే తీసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్. సో ఇప్పుడు మెటీరియల్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే 1, 2, 3 యూనిట్స్ నుండి 26 మార్క్స్ అండ్ 4th and 5th యూనిట్స్ నుండి 16 మార్క్స్ వస్తాయి. విచ్ ఈస్ 1 to 3 యూనిట్స్లో మీకు 2 ఎస్సేస్ వస్తాయి కాబట్టి మంచి స్కోప్ ఉంది, ప్రిపేర్ అవ్వండి బాగా. 4th and 5th యూనిట్ కొంచెం మీరు లాస్ట్లో ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఎందుకంటే మనకి 10 మార్క్స్ ఓన్లీ 1 ఎస్సే, 2 షార్ట్స్ వస్తాయి కాబట్టి. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ మైక్రో కంట్రోలర్. నేను చాలా పిన్ పాయింట్ ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్ చెప్తాను, సో అవి చూసుకోండి. ఫస్ట్ ఇందులో 1.4 డ్రా ది ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ అండ్ స్టేట్ ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్. సో ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ మీకు టెక్స్ట్ బుక్స్లో ఏమైనా పెద్దగా లెందీగా ఉంటే మీకు ఏమంటారు గూగుల్లో చూడొచ్చు, ఎక్కడన్నా చూడొచ్చు. మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటిల్లో చూసుకోవచ్చు. జస్ట్ మీకు బ్లాక్ డయాగ్రామ్ సింప్లిఫైడ్గా కూడా ఉంటుంది, అది వేసినా కూడా మీకు మార్క్స్ పడతాయి. దాంతోపాటు ప్రతి బ్లాక్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్, ఒక 8 to 9 బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్ డయాగ్రామ్ వేసి తర్వాత దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్డ్గా ఇస్తే మీకు మంచి మార్క్స్ పడతాయి. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత 1.5 డ్రా ది పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ అండ్ స్పెసిఫై ది పర్పస్ ఆఫ్ ఈచ్ పిన్. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొత్తం అంతా దాని మీదే ఉంటుంది కాబట్టి. తర్వాత 1.6 and 1.7 కలిపి 10 మార్క్ ఎస్సే కింద అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ఇంటర్నల్ మెమొరీ అండ్ ఎక్స్టర్నల్ మెమొరీ ఆర్గనైజేషన్ ఆఫ్ 8051 విత్ సూటబుల్ డయాగ్రామ్. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మెమొరీ ఆర్గనైజేషన్ ఆఫ్ 8051 అని చెప్పి మీకు డైరెక్ట్ 10 మార్క్ ఎస్సే క్వశ్చన్ అడుగుతాడు. డయాగ్రామ్ ఉంటుంది, నీట్గా డయాగ్రామ్ వేసి అందులో మెమొరీ అలొకేషన్ ఎలా జరుగుతుంది, ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అలాంగ్ విత్ ది డయాగ్రామ్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కరెక్షన్ చేసే వాళ్ళకి చాలా క్లియర్ కట్గా ఉంటుంది. సో దట్ వాళ్ళు అసలు మ్యాటర్ చూడకుండా మీకు చాలా మీకు బుర్రలో తీసుకున్న మ్యాటర్ అంతా చాలా ఉందని చెప్పి వాళ్ళు మార్క్స్ వేయడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మీరు కరెక్ట్గా డయాగ్రామ్లోనే స్పెసిఫై చేస్తే మ్యాటర్ అంత చూడాల్సిన పని ఉండదు కాబట్టి. ఓకే, సో ఇలా మీరు ఈ క్వశ్చన్స్ ఏవైతే నేను చెప్పానో ఇవి 3 ఫస్ట్ చదవాల్సినవి. ఆ తర్వాత 1.11 ఎక్స్ప్లెయిన్ ది మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ కౌంటర్స్ అండ్ టైమర్స్. సో మోడ్స్ ఆఫ్ టైమర్స్, కౌంటర్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. అది 4th ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్, ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఈ 4 కూడా ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది ఈ పర్టిక్యులర్ యూనిట్ నుంచి. ఓకే, ఇవి మీరు ఎక్కువ ప్రిపేర్ అయితే మీకు ఎస్సే కింద రావడానికి మెయిన్ స్కోప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇవి 4 ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్. షార్ట్స్ విషయానికి వస్తే 2 షార్ట్స్ వస్తాయి. అందులో ఏంటంటే 1.8 వేరియస్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఆఫ్ 8051 ఉంటుంది. సో అవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ ఇక్కడ మైక్రో ప్రాసెసర్స్కి, మైక్రో కంట్రోలర్స్కి ఓకే వాటి యొక్క డిఫరెన్సెస్ని మీరు చెప్పండి. ఓకే, అదొక షార్ట్ క్వశ్చన్ అవుతుంది. ఓకే, ఇవి చదువుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం. తర్వాత ఇంటరప్ట్స్ ఆఫ్ 8051 కోసం జస్ట్ డెఫినేషన్స్ చదువుకోండి, సరిపోతుంది. ఓకే, 3 షార్ట్స్ అండ్ 4 ఎస్సేస్, ఇవి పిన్ పాయింట్గా చదువుకోండి. నెక్స్ట్ యూనిట్ 2 ఇన్స్ట్రక్షన్ సెట్. ఇందులో 4 to 5 ఇన్స్ట్రక్షన్ సెట్స్ అండ్ అడ్రసింగ్ మోడ్సే ఉంటాయి. సో 2 ఎస్సేస్ వస్తాయి. ఆ 2 ఎస్సేస్లో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ 2.9 వేరియస్ అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8051 అండ్ ఎక్స్ప్లెయిన్ దమ్ విత్ ఎగ్జాంపుల్స్. చాలా ఇంపార్టెంట్, నేను చెప్పక్కర్లేదు, చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఆ తర్వాత కొన్ని ఉన్నాయి, అన్నీ ప్రిపేర్ అవ్వలేకపోయినా కొన్ని ప్రిపేర్ అవ్వండి. అవి ఏంటి అంటే డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్,
ఆ తర్వాత లాజికల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఈ 3 బాగా ప్రిపేర్ అవ్వండి. మిగతావన్నీ మీ చాయిస్. బట్ ఇప్పుడు చెప్పిన అడ్రెసింగ్ మోడ్స్ 2.9 తర్వాత 2.10, 2.11, 2.13 ఓకే. ఇవి అడ్రెసింగ్ మోడ్స్ తర్వాత అర్థమెటిక్, లాజికల్, డేటా ట్రాన్స్‌ఫర్ ఇన్‌స్ట్రక్షన్స్. ప్రతి డేటా ట్రాన్స్‌ఫర్ ఇన్‌స్ట్రక్షన్‌కి అసలు ఇన్‌స్ట్రక్షన్ ఏంటి? ఆ ఇన్‌స్ట్రక్షన్ యొక్క ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జాంపుల్‌లో అసలు ఏంటి? రిజిస్టర్ నుండి ఎలా బిట్ మూవ్ అవుతుంది? రిజిస్టర్ టు రిజిస్టర్ ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుంది డేటా? ఓకే. అర్థమెటిక్ ఎడిషన్ చేయడానికి ఏం డేటా ఇన్‌స్ట్రక్షన్ సెట్ మనం వాడతాము? సబ్ట్రాక్షన్‌కి ఏం డేటా ఏమి అర్థమెటిక్ ఇన్‌స్ట్రక్షన్ డేటా సెట్ మనం వాడతాము? ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. క్లియర్ ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వాలి. ప్రతి ఇన్‌స్ట్రక్షన్ సెట్ ఏదైతే నేను చెప్పానో ప్రతి ఇన్‌స్ట్రక్షన్ సెట్‌కి అంటే అర్థమెటిక్‌కి 5-6, డేటా ట్రాన్స్‌ఫర్‌కి 5-6, లాజికల్ ఇన్‌స్ట్రక్షన్స్‌కి 5-6 మినిమమ్ ఇన్‌స్ట్రక్షన్స్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్, అలాంగ్ విత్ ఎక్స్‌ప్లనేషన్స్ రెడీ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఇంపార్టెంట్ ఎస్సే క్వెషన్స్ ఇందులో చదవండి. ఓకే. ఆ తర్వాత 2.17లో కాల్, రిటర్న్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా! అవి జస్ట్ ట్రై చేయండి చూడడానికి. ఈవెన్ షార్ట్ కింద అడగొచ్చు, ఎస్సే కింద కూడా అడగొచ్చు. అట్‌లీస్ట్ మీరు ఎస్సే కింద ప్రిపేర్ అవ్వకపోయినా కాల్ అండ్ రిటర్న్ అంటే ఏంటి? అవి ఏం చేస్తాయి? వాటి యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి అనేది జస్ట్ చూడడానికి ట్రై చేయండి. ఓకే. ఇవి షార్ట్స్ అయితే పైనే ఉన్నాయి. ఆ షార్ట్స్ పైన ఉన్నవి ఏంటో నేను చెప్తాను చూడండి. ఇంపార్టెంట్ షార్ట్స్ ఉన్నాయి. స్టేట్ ది నీడ్ ఫర్ ఇన్‌స్ట్రక్షన్ సెట్. ఓకే. 2.1, 2.2 మెన్షన్ ది ఇన్‌స్ట్రక్షన్ ఫార్మాట్ ఒక డయాగ్రామ్ ఉంటది. అది సెకండ్ ఇంపార్టెంట్ షార్ట్. థర్డ్ షార్ట్ వచ్చేసినప్పటికి 2.4 ఫెచ్ సైకిల్, ఎగ్జిక్యూషన్ సైకిల్, ఇన్‌స్ట్రక్షన్ సైకిల్ అంటే ఏంటి? థర్డ్ షార్ట్. ఫోర్త్ షార్ట్ వచ్చేసినప్పటికి డిఫరెన్స్ బిట్వీన్ మెషిన్ సైకిల్ అండ్ టీ స్టేట్. ఫోర్త్ షార్ట్ 2.5 అవి చదువుకోండి సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ యూనిట్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ యూజింగ్ అసెంబ్లీ లాంగ్వేజ్. ఇవి కూడా 2 షార్ట్స్ అండ్ 2 ఎస్సెస్ వస్తాయి. ప్రోగ్రామింగ్ టచ్ తక్కువ ఉన్న వాళ్ళు కొన్ని థియరీ క్వెషన్స్ ఉన్నాయి. ఆ థియరీ క్వెషన్స్ ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోండి. అదేంటి అంటే 3.7 అండ్ 3.8 కలిపి ఎస్సే క్వెషన్ కింద అడగొచ్చు. డిఫైన్ అ సబ్ రొటీన్ అండ్ స్టేట్ ఇట్స్ యూస్. ఎక్స్ప్లెయిన్ ద సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ సబ్ రొటీన్ ఈస్ కాల్డ్ అండ్ ఎగ్జిక్యూట్. మెయిన్ ప్రోగ్రామ్ని జరుగుతున్నప్పుడు సబ్ రొటీన్ నుండి మనకి కాల్ ఎలా వస్తుంది? ఆ తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ సబ్ రొటీన్‌కి రిటర్న్ ఎలా వెళ్తుంది? సో, ఇది మనకు ఒక బ్లాక్ డయాగ్రామ్, ఒక డయాగ్రామ్‌లా ఉంటుంది. ఆ డయాగ్రామ్‌ని మీరు ఎక్స్‌ప్లనేషన్ చేయాలి. అసలు సబ్ రొటీన్ అంటే ఏంటి? దానివల్ల యూజ్ ఏంటి? మెయిన్ ప్రోగ్రామ్ సబ్ రొటీన్ యొక్క స్టేటస్ ఏంటి అనేది ఒక డయాగ్రామ్ ఉంటుంది. అదే 3.7, 3.8 యొక్క మెయిన్ థీమ్. ఒకవేళ మీకు ఎస్సేలో అడగపోయినా 3.7 డైరెక్ట్ షార్ట్ అడగడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇది థియరీ బేస్డ్ క్వెషన్, ప్రోగ్రామింగ్ ఉండదు. సో, ఇది చూసుకోండి. ఆ తర్వాత వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే 3.11 అండ్ 12 కలిపి అడిగే థియరీ క్వెషన్. డీబగ్గింగ్ అంటే ఏంటి? అలానే ప్రిన్సిపల్స్ ఆఫ్ సింగిల్ స్టెప్ అండ్ బ్రేక్ పాయింట్ డీబగ్గింగ్ టెక్నిక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ 2 ఎస్సే క్వెషన్స్. నేను చెప్పిన ఇప్పుడు ఏవైతే సబ్ రొటీన్, డీబగ్గింగ్ ఉన్నాయో ఇవి థియరీ బేస్డ్ ఎస్సే క్వెషన్స్. ఎవరు స్కిప్ చేయొద్దు. మీకు ఒకవేళ ప్రోగ్రామింగ్ టచ్ లేకపోతే, ప్రోగ్రామింగ్ క్వెషన్ ఇవ్వకపోతే ఈ క్వెషన్సే ఇవ్వడానికి 100% స్కోప్ ఉంటుంది. సో, ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. అలానే డీబగ్గింగ్, సబ్ రొటీన్ యొక్క డెఫినిషన్స్ షార్ట్స్‌లో కూడా అడిగే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ మనకి అడిగేది ఏంటి అంటే 3.1 లిస్ట్ వేరియస్ సింబల్స్ యూజ్డ్ ఇన్ డ్రాయింగ్ ఫ్లో చార్ట్స్. ఫ్లో చార్ట్స్‌లో మనం డైమండ్ సింబల్ ఉంటుంది. కండిషనల్ స్టేట్మెంట్స్‌కి ఒకటి వాడతాము. రౌండ్ అంటే స్టాప్ అని అర్థం. అలా కొన్ని ఫ్లో డయాగ్రామ్స్ ఉంటాయి కదా! అవి మీకు షార్ట్ కింద అడుగుతాడు. సో, ఇప్పుడు ఎస్ఐలో మీకు ప్రోగ్రామ్స్ అడుగుతాడు. ప్రోగ్రామ్స్ అనేవి మీరు పీక్యూపీస్ నుంచి తెలుసుకోవడమే. ఓకే. పీక్యూపీస్‌కి ట్రై చేస్తాను లింక్ ఇవ్వడానికి. మైక్రో కంట్రోలర్స్ అండ్ ఇంటర్ఫేసింగ్ C23 మోడల్స్ అన్ని చెక్ చేసి ప్రోగ్రామ్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఎడిషను, మల్టిప్లికేషను, సబ్ట్రాక్షను, ఆ తర్వాత సింగిల్ బిట్ అండ్ డబుల్ బిట్ ఎడిషను, డబుల్ బైట్ ఎడిషను ఇవన్నీ మీకు ఉంటాయి. జంప్ ఇన్‌స్ట్రక్షన్స్ యూజ్ చేస్తూ టైమ్ డిలే మాక్సిమం మీకు అడిగేది ఏంటి అంటే చూడండి ఇక్కడ 3.5 రైట్ ఎ డిలే సబ్ రొటీన్ టు ఇంట్రడ్యూస్ టైమ్ డిలే ఆఫ్ గివెన్ టైమ్ పీరియడ్ వితౌట్ యూజింగ్ 805 ఇంటర్నల్ టైమర్స్ అని, విత్ యూజింగ్ 805 ఇంటర్నల్ టైమర్స్ అని. ఓకే. మాక్సిమం మీకు 3.56 నుంచే టైమర్స్ వితౌట్ టైమర్స్ అని చెప్పి టైమ్ డిలే మీద ప్రోగ్రామ్స్ అడుగుతారు సబ్ రొటీన్ రిలేటెడ్‌గా. సో, అందుకే చెప్తున్నాను. ఒకవేళ మీరు చూడాలి అంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ మీరు రీకలెక్ట్ చేసుకుంటే మీకు వస్తాయి. ఓకే. లేదన్నా మేము టైమ్ డిలే ప్రిపేర్ అవ్వలేమంటే సింపుల్ ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఈ 4 కూడా మైక్రో కంట్రోలర్‌లో ఎలా ప్రోగ్రామింగ్ చేస్తారు, దాని యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి అనేవి తెలుసుకొని ప్రోగ్రామింగ్‌కి ఒక పేపర్ రెడీ చేసి పెట్టుకొని అది అలా చూస్తూ ఉండండి. రివిజన్ చేస్తూ ఉండండి. యూజ్ అవ్వచ్చు మీకు. ఓకే. ఇది యూనిట్‌కి. ఫోర్త్ యూనిట్ 16 మార్క్స్ విచ్ ఆఫ్ 2 షార్ట్స్ అండ్ 1 ఎస్సే వస్తుంది. అందులో కూడా మీకు ఇంటర్ఫేసింగే ఉంటుంది. ఇంటర్ఫేసింగ్‌లో కూడా ఏమి ఎక్కువ అడుగుతారు అంటే సీ హియర్ చాలా ఉన్నాయి. 4.3 చూడండి. ఇంటర్ఫేస్ అ కామన్ క్యాథోడ్, యానోడ్ 7 సెగ్మెంట్ డిస్‌ప్లే విత్ 8051 అండ్ రైట్ అ ప్రోగ్రామ్ టు డిస్‌ప్లే అ గివెన్ డెసిమల్ నంబర్. ఇందులో కూడా మీకు లక్
మీద ఉంటుంది. కొన్నిసార్లు ప్రోగ్రామ్ కూడా రాయమంటారు ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్తో పాటు. ప్రోగ్రామింగ్ వస్తే రాయండి, రాకపోతే మీకు మార్క్స్ తగ్గుతాయి. 6 మార్క్స్ అలా వేస్తారు ఒకవేళ మీరు డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ప్రోగ్రామ్ రాయకపోతే. సో చూసుకోండి. మెయిన్ 4.3 ఇక్కడ 2 ఉన్నాయి. కామన్ క్యాథోడ్ని 8051 ఏమంటారు మైక్రో కంట్రోలర్కి ఇంటర్ఫేస్ చేయడం ఒక క్వశ్చన్. కామన్ యానోడ్ని 7 సెగ్మెంట్ డిస్ప్లే 8051కి ఇంటర్ఫేస్ చేయడం ఒక క్వశ్చన్. సో 2 క్వశ్చన్స్ ఇన్ సింగిల్ క్వశ్చన్ అన్నట్టు ఉంటుంది ఇది. సో కామన్ క్యాథోడ్, కామన్ యానోడ్, 7 సెగ్మెంట్ డిస్ప్లే ఆప్షన్స్ ఉంటాయి. అది ఎలా కనెక్ట్ చేయాలనేది 2 డయాగ్రామ్స్, 2 మెథడ్స్, టేబుల్స్ ఉంటాయి. అవి ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అవి చాలా ఇంపార్టెంట్. 4.3 చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను నేను. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ 4.7 ఇంటర్ఫేసింగ్ 16x2 ఎల్సిడి మాడ్యూల్ టు 8051 చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, అండ్ దెన్ వచ్చేసినప్పటికీ మనం 4.11 చూడండి. ఎక్స్ప్లెయిన్ ఇంటర్ఫేసింగ్ కాన్సెప్ట్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ విత్ 8051 అండ్ రైట్ అ ప్రోగ్రామ్ టు రన్ మోటార్ కంటిన్యూస్లీ. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. సో స్టెప్పర్ మోటరు, ఎల్సిడి మాడ్యూల్ అండ్ అలానే 7 సెగ్మెంట్ డిస్ప్లే, ఈ 3 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్స్ అలాంగ్ విత్ ది మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామింగ్ సెట్. మీరు ప్రిపేర్ అయితే ప్రోగ్రామింగ్ చాలా ఇంపార్టెంట్, మంచిది, చూసుకోండి. ఓకే, షార్ట్స్ విషయానికి వస్తే షార్ట్ విషయానికి మీకు ఏమడుగుతారంటే 4.4 రీజన్స్ ఫర్ పాపులారిటీ ఆఫ్ ఎల్సిడీస్ అని చెప్పింది కదా అది. 4.5 ఫంక్షన్స్ ఆఫ్ పిన్స్, 16x to ఎల్సిడి పిన్స్, వాటి యొక్క ఫంక్షన్స్ సింపుల్గా మీకు అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ కీ బౌన్సింగ్ అండ్ డీ బౌన్సింగ్ అంటే ఏంటి అంటే, మనకి బౌన్సింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ బౌన్సింగ్ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేసేది డీ బౌన్సింగ్ సొల్యూషన్. సో దాని యొక్క టర్మ్స్ని స్పెసిఫైడ్గా మీకు అడిగే స్కోప్ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఓకే, 5th యూనిట్ ప్రోగ్రామింగ్ యూజింగ్ ఎంబెడెడ్ సి, ఇది కూడా ప్రోగ్రామింగే. ఈ 5th యూనిట్ మీకు మ్యాక్సిమం టైమ్స్ చూడండి ఎంబెడెడ్ సి కాబట్టి సి ప్రోగ్రామింగ్ లాగా ఉంటుంది. షార్ట్ విషయానికి వస్తే లిస్ట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సి అండ్ ఎంబెడెడ్ సి. సి వేరు, ఎంబెడెడ్ సి వేరు. సి ఎందుకు, ఎంబెడెడ్ సి ఎందుకు అనేది డిఫరెన్సెస్ ఉంటుంది. మీరు అది బాగా ప్రిపేర్ అయ్యి రాయండి. తర్వాత రీజన్స్ ఫర్ రైటింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎంబెడెడ్ సి, ఈ 2 షార్ట్స్ కింద యూజ్ చేసుకోవాలి, డైరెక్ట్ షార్ట్స్. మిగతావి ఏంటి అంటే మీకు ఎస్ఎస్ నుండి షార్ట్స్ కింద మీకు అడిగే స్కోప్ ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్ ఏం అడుగుతారంటే 5.3 మీకు థియరీ అడగాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఈజీగా ఇవ్వాలి అనుకున్నప్పుడు డేటా టైప్స్. నార్మల్గా మనం సిలో ఎలా డేటా టైప్స్ చూసాం అలానే ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ ద సి డేటా టైప్స్ ఫర్ 8051. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అది. మిగతావన్నీ కూడా మనకి ప్రోగ్రామింగే ఉంటుంది. ఓకే, ఇందులో 5.9 చాలా ఇంపార్టెంట్. బాడ్ 9600 బాడ్ రేట్లో కంటిన్యూస్గా మీకు డిస్ప్లే అవ్వడానికి ఇది ఏంటది, రైట్ అ సి ప్రోగ్రామ్ ఫర్ 8051 టు ట్రాన్స్ఫర్ ది లెటర్ ఏ సీరియల్లీ అట్ 9600 బాడ్ కంటిన్యూస్లీ, యూస్ 8-bit డేటా అండ్ 1 స్టాప్ బిట్ అని ఉంది కదా, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ అది, గుర్తుపెట్టుకోండి. అక్కడ లెటర్ ఏ బదులు మీకు ఇంకేదన్నా అడగవచ్చు. లెటర్ ఏకి లాజిక్ చూసి మిగతా అన్నిటికీ కూడా ఏం అడుగుతారు అనేది, లాజిక్ ఎలా ఉంటుంది అనేది చూడండి. అదే అడుగుతాడని వెళ్తే చెప్పలేం మరి. ఓకే, చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 5.10 write an 8051C program to toggle all bits of port 1 continuously with some delay in between. Use timer 16-bit mode to generate the delay. ఇలాంటి వాటికి ఏంటంటే సింపుల్గా చదువుకుంటాం బట్ డిఫికల్ట్గా ఇస్తాడు. సో అందుకే 5.3, 5.9, 5.10 కొంచెం మీకు అడిగే స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి నేను చెప్పాను. అండ్ 5.13 ఏవైతే ఉన్నాయో అవి షార్ట్స్ కింద డేటా టైప్స్ ఎలా అయినా అడగవచ్చు. సో ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి ఈ పర్టికులర్ యూనిట్స్ నుండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.